ఒకవేళ ఏదన్నా చిన్న చిన్నవి వచ్చినా కూడా మామూలుగా ఇక్కడ మందులు ఉంటాయి, అవి వేస్తాము. కాదు ఏదన్నా కొంచెం ఎగస్ట్రా అనిపిస్తే అప్పుడు రెడీగాని పంపించి నేను డాక్టర్ని పిలిపిస్తాను ఇంటికి. ఇప్పటి వరకు 18 సంవత్సరాల నుంచి ఒక ఆయనకి క్యాన్సర్ వచ్చింది. భార్యాభర్తలు బ్రాహ్మణులు ఉండేవాళ్ళు, క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వస్తే రక్తం కూడా ఆ రెడ్డి గారు నేను రక్తం కూడా పట్టాం. ఆయన పెద్ద భూస్వామిను, అంటే డబ్బు ఉన్నప్పుడు భూస్వామి ఆయన. ఇప్పుడు అంతా అయిపోయింది కాబట్టి ఎవరు పట్టించుకోకపోతే ఒక మానవుడు పట్టించుకొని వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి చేర్చాడు ఆయన. పక్షవాతంతో వచ్చాడు ఆయన. వచ్చినాక చాలా వరకు తగ్గింది ఇక్కడ. ఆ క్యాన్సర్ తగ్గలేదు. మగ్గులతో పట్టేవాళ్ళం మేము రక్తం, నేను ఆ రెడ్డి గారు ఇద్దరం పట్టేవాళ్ళం. చనిపోయాడు ఇక్కడ. మా పద్ధతి ప్రకారం మేము ఫోన్లు చేసాం వాళ్ళకి, ఎవరు రాలేదు. సాయంత్రం 5 దాకా చూసి అప్పుడు మా బాబు వెళ్ళి అక్కడ కర్మ చేసే దగ్గర అన్నీ సదుపాయాలు చేసి సాయంత్రం పంపించాం. ఇప్పటి వరకు ఎవ్వరు కూడా మంచాన పడలేదు. బాబా దైవతోటి మా వాళ్ళు ఇంత ఆరోగ్యంగా ఉండాలంటే కారణం ఏంటంటే మా బాబా భోజనం చేయబట్టే మా వాళ్ళు ఈరోజు ఈ రకంగా ఉన్నారు. ఇంతమంది ఆల్మోస్ట్ 40 మంది జాయిన్ అయ్యారని మీరు చెప్పారు కదా, మీకు చాలా సంతోషంగా ఉన్న రోజు ఏదైనా ఉందా మీ లైఫ్లో ఇది స్టార్ట్ చేసినప్పటి నుంచి? సంతోషం అంటే ఇప్పుడు వరకు ఎవరు కూడా ఇంతమందిని మేము చేయగలిగాము బాబా అనుగ్రహంతో అని చెప్పానని అది ఉంది. ఇటు ఇబ్బందులు అప్పుడు వచ్చినప్పుడు బాధ ఉంది, రెండు ఉన్నాయి. సో ఈజీ రెండు బ్యాలెన్స్ చేసుకొని ఏమీ ప్రతిఫలం ఆశించకుండా ఈ రోజు వరకు ఇట్లా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. అంతా బాబా అనుగ్రహం, మా స్వామీజీల అనుగ్రహం. సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ. ఆ అమ్మకి తెలియని చిత్రాలు ఎన్నో, ఈ సృష్టిని స్తంభింపచేసే తంత్రాలు ఎన్నో. ప్రతి హృదయంలోనూ మానవత్వం ఉంటుంది. జీవితం భారమై అలసిపోయిన హృదయంతో నా అనే వాళ్ళ ఆప్యాయత కోసం ఎదురు చూస్తున్న ఇలాంటి తల్లిదండ్రుల పిల్లలు ఒక్క క్షణం తమకు జీవితాన్నిచ్చిన ఆ తల్లిదండ్రుల గురించి ఆలోచించి వారిని అక్కున చేర్చుకోవాలని మనసారా ఆశిస్తున్నాం. ఆశ్రమాల పని ఇక లేదు, మేమున్నాం. మాకు జన్మనిచ్చిన మిమ్మల్ని ఎప్పటికీ వదులుకోము అంటూ తల్లిదండ్రుల బాధ్యత పంచుకునే ప్రతి ఒక్కరూ మా ఈ 100కో కోటికో ఒక్కరు. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రేక్షకులందరికీ ఓ చిన్న మాట. ఎంతోమంది ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంటున్న మన ఆర్కే న్యూస్ 100కో కోటికో ఒక్కరు కార్యక్రమం ఇంతవరకు బాల కార్మికులు, అనాథ బాలబాలికలు, శారీరక మానసిక వికలాంగులు, ఎయిడ్స్ బాధితులు, క్యాన్సర్ బాధితుల జీవితాలు, వారికి అండగా ఉండి ఆసరగా నిలుస్తున్న వారి యొక్క జీవన గమనాన్ని ప్రేక్షకుల ముందుంచింది. అంతేకాకుండా పర్యావరణ సమతుల్యత, నీటి యొక్క ఆవశ్యకత, ఆడవాళ్లపై జరుగుతున్న అఘాయిత్యాల పట్ల వివిధ స్వచ్ఛంద సంస్థల సహాయ సహకారాలు, ఇలా సమాజానికి పలు అంశాలపై బాధ్యతను గుర్తు చేస్తూ వివిధ కార్యక్రమాలను రూపొందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రేక్షకుల నుండి ఎంతో స్పందన లభిస్తుంది. ఎంతోమంది వారికి చేతనైనంతలో వివిధ స్వచ్ఛంద సంస్థలకు, అనాథాశ్రమాలకు తోడ్పడిన వైనాన్ని, వారి స్పందనను ఇప్పుడు చూద్దాం. 100కో కోటికో ఒకరు ఇది వింటుంటే నేను కూడా అలా అయితే ఎంత బాగుంటుంది అని అనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా బాల్యం అన్నది చాలా ఇంపార్టెంటు. చిన్న పిల్లల కోసం, అనాథ పిల్లల కోసం చాలామంది, ఎంతోమంది ఎన్జిఓస్, ఎన్నో ఆర్ఫనేజెస్ అని ఇలా కొందరిని చదివించడం, ఇలాంటివి చాలా మంది స్టార్ట్ చేశారు. మనం ఎవరికైనా సహాయం చెయ్యాలి అని అనుకుంటే మనం ఒక్క పిల్లల్ని, అంటే ఎస్పెషలీ అనాథ పిల్లల్ని చదివించడము, లేకపోతే వాళ్ళకి స్పాన్సర్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్. సో తప్పకుండా మీలో కూడా ఎంతోమంది 100కో కోటికో ఒకరు ఉన్నారని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు అవ్వాలనుకున్నా అది పెద్ద ఇబ్బంది కాదు, కష్టమైన పని కాదు, మీరు కూడా అది సాధించగలరు.
ఆర్కే న్యూస్ వారు నిర్వహిస్తున్నటువంటి నూటికో కోటికో ఒక్కరు అనేటువంటి ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. దానిలో వారు మన సమాజంలో నడుస్తున్నటువంటి డిఫరెంట్ ప్రాబ్లమ్స్, అంటే చైల్డ్ లేబర్, ఉమెన్ ప్రాబ్లమ్స్, నూటికో కోటికో ఒక్కరు అనేటువంటి ప్రోగ్రాంలో వాళ్ళు చాలా సక్సెస్ఫుల్గా చేస్తున్నారు. దానికి ఆర్కే న్యూస్ వారికి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నూటికో కోటికో ఒక్కరు ఈ ప్రోగ్రాం చాలా గొప్ప ప్రోగ్రాం అండి. ఎందుకంటే మన కళ్ళ ముందు చాలామంది అనాథల్ని, వికలాంగుల్ని చూస్తూ ఉంటాం. వాళ్ళందరికీ సహాయం చేస్తే తద్వారా వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు అనే కాజ్ మీద ఈ ప్రోగ్రాం చేస్తున్నారండి. సో వాళ్ళందరికీ మనం సహాయం చేయటం వల్ల ఆ క్షణమైనా వాళ్ళకి మనం తోడున్నాం అనే ఫీలింగ్ వస్తుంది. ఆ క్షణమైనా వాళ్ళు కనీసం మనం అనాథలం కాదు, మనం వికలాంగులం కాదు అనే ఫీలింగ్ వాళ్ళకి ఆనందం కలిగిస్తుంది. ఆ క్షణం కోసం మనం అందరం మనకి చేతనైన సహాయం చేద్దాం, మనుషులు అనిపించుకుందాం. आरके चैनल्स का जो प्रोग्राम है नूटिको कोटिको ओकरू, इस प्रोग्राम को आप सभी दर्शकों अच्छी तरह से ध्यान रखना, क्योंकि जिनको सुनाई नहीं देता, जिनको बोलने को नहीं आता, जिनको पढ़ाई में प्रॉब्लम है, जिनको अच्छी तरह से देखता नहीं है, जो फिज़िकली हैंडीकैप है, तो एज ए ह्यूमन बीइंग हम सब लोग उसको हेल्प करना चाहिए. हमारा ये जिम्मेदारी है, हमारा एक कर्तव्य है. तो मैं सभी दर्शकों को ये रिक्वेस्ट करता हूँ कि आप सभी इस प्रोग्राम को देखिए, और जब भी आपके ऐसा कभी मौका मिलेगा आपको इसको हेल्प करना चाहिए. మనమంతా మంచి మనసున్న మనుషులం. ఈ సమాజం పట్ల ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. మన బాధ్యతను మనం చక్కగా నిర్వర్తించి భావి భారత నవ సమాజ నిర్మాణానికి తోడ్పడుదాం.